మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన మరిచాడని ఎఫ్టీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. తన పదవిని కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబంపై అక్రమ కేసులతో పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. చీరాల మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో బహిరంగంగా యువకులు బహాబైకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్చల్ చేశారు. యువకుల దాడిని మైదానంలో వాకర్స్ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లా గుంతకల్లోని చెరువులకు హాంద్రి నివా కృష్ణ జలాలను ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం విడుదల చేశారు. కాల్వ సామర్థ్యం పెంచి 3600 క్యూసెక్లకు అధిగమించిన కాల్వ నిండుకుండలా తొణికిసలాడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల ప్రధాయిని హాంద్రి నివా కాల్వ గతంలో సీమ ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్వ సామర్థ్యాన్ని పెంచారన్నారు. పంటలకు సాగునీరు అందించేందుకు చేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. జగిత్యాల జిల్లాలలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. 2 పిల్లల తండ్రి అయిన వ్యక్తి తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నాడు. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్ కు పెంబట్ల గ్రామానికి చెందిన మహిళతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. ఇటీవల కాలంలో రాజశేఖర్ హైదరాబాద్కు చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను వదిలి దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతుంది. పోలీసులు రాజశేఖర్ దీపులను స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఆదివాసుల హక్కులు, సంస్కృతి, జీవన విధానాలపై సమాజంలో విస్తృత అవగాహన అవసరమన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని సందేశాత్మకంగా, ఆకర్షణీయంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, ఆదివాసీ సంఘాలు సమిష్టిగా పనిచేయాలి అని పేర్కొన్నారు. వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు పోటెత్తారు. అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలో నాగుల పంచమి పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగదేవతకు పాలు పోసి పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు సహకారం అందించారు. భక్తులతో ఆలయ పరిసరాలు భక్తిమయ వాతావరణంగా మారాయి. గురిజాల పట్టణంలో గ్రామ నడిబొడ్డున వెంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పాత పాటమ్మ అమ్మవారి దేవస్థానంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆలయంలో 2 హుండీలను దుండగులు పగలగొట్టి నగదుతో పరారయ్యారు. గుడి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఉన్న బారి పుట్ట వద్ద నాగుల పంచమి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో మహిళలు ఘనంగా పూజలు నిర్వహించారు. ఖాదీ సంస్థలో గల పుట్ట స్వయంభుగా వెలిసిందని, అంచెలంచెలుగా ఎదుగుతూ భారీగా తయారైందని అక్కడి అర్చకులు చెబుతున్నారు. తాము సుమారు 30 సంవత్సరాల నుండి నాగుల పంచమి రోజున పుట్ట వద్ద పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. పుట్టలో పాలు పోసి నాగ ప్రతిమలు, పూలు, పండ్లు పెట్టి నాగదేవతను భక్తితో పూజిస్తామని భక్తులు చెప్పారు. అనేక మంది దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారని భక్తులు తెలిపారు. మూసాపేటలో హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టారు. మూసాపేట ఆంజనేయ నగర్ లో నిర్మాణాలు షాపులను హైడ్రా అధికారులు తొలగించారు. ఈ తొలగింపులో పోలీసులు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. అధికారులు అన్యాయంగా తమ ఇళ్లను కూల్చుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి కరాటే కళ్యాణి వచ్చింది. దీంతో ఆ ప్రాంతమంతా కాస్త ఉద్రిక్తంగా మారింది. గుడి వద్దకు హిందూ సంఘాల కార్యకర్తలు, నాయకులు బోనాలు సమర్పించేందుకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు భారీ బందోబస్తుతో ఏర్పాటు చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి GSLV F-16 ప్రయోగం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సుళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు చేపట్టబోయే GSLV F-16 ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు. పేదరికం లేని సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 విధానాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరులో ICAI భవనంలో చార్జర్ అకౌంట్స్ సభ్యులతో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ P4 విధానంపై వారికి అవగాహన కల్పించారు. ఈ విధానంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వారు మార్గదర్శకత చేరి పేద వర్గాలకు అండగా నిలవాలని అన్నారు. సమాజంలో 80% ఉన్న పేదలను 20% ఉన్న సంపన్నులు బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించడం, నైపుణ్య అభివృద్ధి పెంపొందించడం, ఎంప్లాయ్మెంట్ కల్పించడం మరియు నాలెడ్జ్ని పెంపొందించాలని కోరారు. నాగుల పంచమి రోజున హిందువులు పుట్టలో పాలు పోయడం చూస్తూ ఉంటాం. కానీ మెదక్ జిల్లా పేరూరు సరస్వతి ఆలయంలో ముస్లిం మహిళా సోదరులు నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే చాలా ప్రాంతాల్లో మహిళా భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి అమ్మవారికి చీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద మనసును చాటుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతల కారణంగా అనాథులుగా మారిన 22 మంది చిన్నారులు ఆలనా పాలన స్వీకరించేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. ఈ నెల 22 మంది చిన్నారులు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాకు చెందినవారు. రాహుల్ గాంధీ ఇటీవల సరిహద్దు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పూంచ్ ప్రాంతంలో తల్లిదండ్రులను, కుటుంబాలను కోల్పోయిన చిన్నారుల జాబితాను తనకు ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులను ఆదేశించారు. ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు ముందస్తుగానే జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. అల్మట్టి నుంచి శ్రీశైలం వరకు జలాశయాలు గత వారంలోనే గరిష్ట స్థాయి మట్టాలకు చేరాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి అదనంగా వచ్చే వరదనంతా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,896 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవసరమో చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీలలో 72 గంటల దీక్ష చేయనున్నట్టు ఆమె తెలిపారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేస్తున్నట్టు చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంక్షోభంపై నీచమైన మౌనం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. గాజా ప్రజలకు మద్దతుగా భారతదేశం స్పష్టమైన, ధైర్యవంతమైన వైఖరిని తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం దైనిక్ జాగరణ్లో ప్రచురితమైన ఆమె వ్యాసలో ఈ మేరకు పేర్కొన్నారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చ తీవ్ర రచ్చకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విపక్షాలు పదే అడ్డుకోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహనం కోల్పోయారు. విపక్షాలు దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా విదేశీ వాదనలు నమ్ముతున్నానని తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. తుది జాబితాను మరోసారి పరిశీలించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించిందని, ఎలాంటి చిక్కులు రాకూడదనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ రోజు ఫలితాలను పరిశీలించి బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏపీలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. విశాఖపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాగబాబు మాట్లాడారు.
కూటమి ఏర్పాటు ఎన్నికల్లో విజయానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కృషి చేశారని చెప్పారు. పదవుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తి చెందొద్దన్నారు. యోమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నర్స్ నిమిషా ప్రియకు పెద్ద ఊరట లభించింది. ఆమె మరణశిక్ష ఇప్పుడు అధికారికంగా రద్దయింది. ఈ శుభవార్తను భారత గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియాకర్ కార్యాలయం పంచుకుంది. గతంలో వాయిదా పడడం నిమిషా ప్రియ మరణశిక్ష ఇప్పుడు పూర్తిగా రద్దు చేయబడింది అని గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డ్యాన్స్తో అందరినీ అల్లరించారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు బంధువుల ఇంట ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రామ్మోహన్ నాయుడు కూడా విచ్చేశారు. బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన ఉత్సాహంగా కాలు కదిపారు. మంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున మండి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. రోడ్లు ధ్వంసమయ్యాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. వరద తగ్గిన తర్వాత బురదలో కూరుకుపోయాయి. వర్ష బీభత్సవానికి సంబంధించి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అవి వైరల్ గా మారాయి. మంత్రి సీతక్క పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆమె కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో డాక్రా రుణాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రజలు చెప్పులరిగేలా తిప్పించుకొని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రెండు పార్టీలకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హతే లేదన్నారు. బీసీ అంశం లేవనెత్తిందే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయన ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథపేట గుట్టపై చిరుత సంచారం కలకలం రేపుతుంది. బండరాలపై సంచరిస్తూ కనిపించిన స్థానికులు చెబుతున్నారు. చిరుత కదలికలను సెల్ ఫోన్లో చిత్రీకరించనున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. డోర్ టు డోర్ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు, నివాళులు అర్పించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి మంత్రి డోర్ టు డోర్ తిరిగారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. సుపరిపాలన కరపత్రాలను మంత్రి ప్రజలకు అందజేశారు. అనంతరం లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గోపన్పల్లి ప్రైవేటు భూ వివాదం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గతంలో కేసుపై హైకోర్టులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు క్యాష్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్ పెద్దిరెడ్డి రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. అలాగే పిటిషనర్తో పాటు అడ్వకేట్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై మున్సిపల్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులకు ఆయన సూచించారు. అదేవిధంగా రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నగర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జగన్ పర్యటనలకు సరైన భద్రత కల్పించడం లేదని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. వైసీపీ నేతలపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వీరు ఇచ్చినవన్నీ చక్రవడ్డీతో తిరిగి ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ 6 లో మరో హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కార్ చెప్పింది. ఒక్కొక్కరికి ఖాతాలో 2000 జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే అదే రోజు ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం విధులు విడుదల చేస్తామని ప్రకటించింది. జగన్ పర్యటనలపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందన్నారు. బంగారుపాళ్యంలో జగన్కు కనీస భద్రత కూడా కల్పించలేదని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్కు భద్రత అవసరం ఉందన్నారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్థానికులే టికెట్ వస్తుందన్నారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని తేల్చి చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని మంత్రి పొన్నం తెలియజేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై కేటీఆర్ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1% ఓట్లు కూడా తేడా వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వెళ్లాయా అని అడిగారు. కేటీఆర్ గుండెపై చేయి వేసుకొని ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓవర్లోడ్తో వెళ్తున్న పలు వాహనాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆపారు. ఓవర్లోడ్ వాహనాల లోడు బరువు బిల్లులను ఆయన పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆయా వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించారు. లోక్సభలో రెండో రోజు పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చ వాడివేడిగా జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెప్పడంతోని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అక్కడ పరిస్థితులు అంతా నార్మల్గా ఉంటే ఉగ్రవాది ఎలా జరిగిందని ప్రశ్నించారు. పహల్గాంలో పర్యాటకుల వద్ద భద్రతా సిబ్బంది ఎందుకు లేరని అధికార పక్షాన్ని ఆమె నిలదీశారు. ఇది పూర్తిగా నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా అని సూటి ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్పై మాట్లాడితే అనుమానాలు వ్యక్తం చేస్తే విపక్షాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. కేంద్రం వైఫల్యాలను ప్రశ్నిస్తే పాకిస్తాన్కు సపోర్ట్ చేసినట్లేనా అని సీరియస్ అయ్యారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు అని అన్నారు. తాము ఏనాడు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వలేదు, ఇవ్వబోము కూడా అని స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత అధ్యక్షతన ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను మరిచారని ఆరోపించారు. మంచి ప్రభుత్వాన్ని కోల్పోయామన్న భావన ప్రజల్లో కనిపిస్తుందని ఆయన అన్నారు. ముంబైలోని వాంఖాండే స్టేడియంలోని బీసీసీఐ కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయంలోని మర్చెండైజ్ స్టోర్ నుంచి ఐపీఎల్ 2025కి సంబంధించిన 261 జెర్సీలు దొంగిలించబడ్డాయి. ఒక్కో జెర్సీకి దాదాపు 2500 ధర ఉంటుందని, మొత్తం వీటి విలువ దాదాపు 6.5 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. ఈ ఘటన జూన్ 13న జరిగినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు తురక కిషోర్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తురక కిషోర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారణ స్వీకరించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. తనపై ఇక మీదట ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కిషోర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తనపై 9 కేసులు నమోదు చేశారని, ఇంకా మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయనున్నారని కిషోర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహత్ ధర్మాసనం అతడి పిటిషన్ను డిస్మిస్ చేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నల్లమందు కలకలం రేపుతోంది. పాండురంగానగర్లో 750 గ్రాముల నల్లమందును పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్కు చెందిన దినేష్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు క్యాయిజ్ టాస్క్ ఫోర్స్ సిఐ ప్రవీణ్ తెలిపారు. దుండగుడి నుంచి ఓ బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో వెల్లడించారు. ఇది అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయని, ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించడంతో పాటు వారు దేశం దాటకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాయని తెలిపారు. 4వ టెస్టులో చివరి రోజు సుందర్ జడేజా సెంచరీలను అడ్డుకోవాలనే దురుద్దేశంతో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ డ్రాగు ప్రతిపాదించారు. అందుకు భారత్ నిరాకరించడంతో అతను స్టాండింగ్ కు దిగాడు. బ్రూక్ డక్కెట్ బౌలింగ్ లో సెంచరీలు చేస్తారా అని అవహేళన చేశారు. ఆ మాటలు స్టంప్ మైక్ తో రికార్డ్ అయ్యాయి. భారత క్రికెటర్లను అవహేళన చేసిన స్టాక్స్ పై భారత అభిమానులు మండిపడుతున్నారు. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఫైర్ అయ్యారు. తానే కెప్టెన్ అయితే చివరికి 15 ఓవర్లు కూడా ఆడించేవాడినని చెప్పారు. స్టీవ్ హార్మిసన్ ఫ్లింటాస్ ను తీసుకొచ్చిన జడేనా నో చెప్పాడని, బ్రూక్ తో బౌలింగ్ చేయించడం స్టోక్ తప్పిందన్నారు. ఆపరేషన్ సింధూర్పై ఇవాళ రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చకు ప్రారంభించారు. పాకిస్తాన్ చేపడుతున్న అణ్వాయుధ బెదిరింపులకు భారత్ తల వంచదు అని పేర్కొన్నారు. ఎటువంటి యుద్ధ వ్యూహాలనైనా తిప్పికొడుతోందన్నారు. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమన్న ఉద్దేశాన్ని చాటేందుకు ఆపరేషన్ సింధూర్ సంకేతంగా నిలుస్తుందని, కానీ గత ప్రభుత్వాలు దశాబ్దాల క్రితమే ఇలాంటి చర్యలు చేయాల్సి ఉండేదని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్లిపోయారు. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి హైదరాబాద్ బేగంపేట నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటలైనా అక్కడకు చేరుకోలేదు. తనను ఉదయం 9 గంటలకే రమ్మని చెప్పి 10 గంటలు దాటినా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతసేపు ఆగాలి అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.